పీతలండి, పీతలు పీతలు, సముద్రం పీతలు, పీతలు 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 కావాలయ్యా. ఇప్పుడే. హాయ్ అండి, మొన్న మేము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పీతలు తెచ్చుకున్నాము. అట్లా ఈరోజు మా ఇంట్లోకి మంచిగా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. చూడండి ఎట్లా గోతంలో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పీతల్ని మా ఆయన నీట్గా క్లీన్ చేసి నాకు ఇస్తాడు. జాగ్రత్త కృప, కరుస్తాయి. కరువు అయ్యా, చెప్పున్న అట్లకి కరువు బాకండి నన్ను. సరే సరే. చేయబెట్టండి బా చెప్పుంటే కరవని. అయినా మన జాగ్రత్త అనుకుంటుంది, మనం పెట్టకూడదు, కోపం రప్పకూడదు అట్లకి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చూడు ఫ్రెండ్స్, సముద్రం నుంచి తెచ్చుకున్న ఈ ఎండ్రకాయలను అయితే కృపకి నీట్గా ఒలిసి చేస్తానండి. తన స్టైల్లో బిర్యానీ చేస్తుందంట. ఎలా చేస్తుందో చూసేద్దాం. ఇప్పుడు నేను ఏ విధంగా క్లీన్ చేస్తాననేది చూపేలేనండి. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని బట్టి ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ ఎండ్రకాయ ఏ విధంగా క్లీన్ చేస్తాననేది చూపించలేను. క్లీనింగ్ అయిన తర్వాత ఎలా చేశాననేది చెప్తాను. ఇప్పుడైతే ఇట్లా క్లీన్ చేసుకుంటా. ఇది చూడ, చూడండి చాలా డేంజర్. పట్టుకుందంటే రక్తపాతమే, అంత డేంజర్. ఈ ఇసుక ఎక్కువ ఉంటాయండి, సముద్ర పీతలు కదా, ఏట్లో పట్టినట్టు ఇసుక అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. శుద్ధంగా ఒక్కొక్క పీతని తీసుకొని ఈ విధంగా ఇసుక లేకుండా, మట్టి లేకుండా నీట్గా క్లీన్ చేస్తానండి. కృపా బిర్యానీకి ఈ విధంగా ఒలువు అని చెప్పింది. మామూలుగా అయితే మధ్యలోకి ఇరిచేస్తాము, అలాగొద్దు పీతగా వేసి అంది. ఇంకా తను చెప్పిన మాట వినాలి కదా, అంతే. ఇది వచ్చి గుడ్డు పీత అండి. ఆ ఎర్రంగా ఉండేది అంతా ఆరెంజ్ కలరా, ఆరెంజ్ కలర్ అంతా గుడ్డే. భలే ఉంటుంది టేస్ట్. ఏం కృప, గట్టి ఉండిచ్చానా? అయ్యో, గెట్లతో పులుసు పెడతానండి ఉంటివే. ఫ్రెండ్స్, ఎండ్రకాయలు కూడా నీట్గా క్లీన్ చేస్తానండి. ఇవి వచ్చి బిర్యానీ కూడా చాలా ఎక్కువగానే పడ్డాయి. ఇవి వచ్చి కూరకి, ఇవి వచ్చి గిట్లు చిన్న ఎండ్రకాయలు అనమాట. వీటినైతే పులుసు పెడుతున్నాం బిర్యానీలోకి. ఎండ్రకాయ పులుసు, ఎండ్రకాయ బిర్యానీ కాంబినేషను రెండు ఒకటే కాబట్టి వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నా. ఇవి కృప, ఇవి చూడు ఎక్కువ అవుతాయి బిర్యానీకి. ఒకవేళ ఎక్కువైతే కొన్ని తీసేద్ది, ఎందుకంటే కూర చేసుకుంటే మనం రేపటికి కూడా తినొచ్చు, కమ్మగా ఉంటుంది. ఒకరోజు మాగితే ఇంకా అసలు పికిల్ చేస్తుంది. ఒక నెల రోజులు తినేవాళ్ళు బ్రహ్మాండంగా. ఎండ్రకాయ పికిలు ఎక్సలెంట్గా ఉండి ఉంటుందేమో. ఇదండి, చూసారుగా. ఇప్పుడు కృపాకి అయితే ఇట్లా ఇచ్చేస్తున్నాను. కృపా స్టైల్లో ఏ విధంగా వంట చేస్తున్నాను అనేది వీడియోలో చూసేద్దాం. పొయ్యి అయితే నీట్గా వంట చేసిందండి కృప.
ఫ్రెండ్స్ మా ఆయన నీట్గా పీతలు అయితే క్లీన్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు వీటికి పసుపు ఉప్పు నూనె కలిపి పొయ్యి మీద పెడతాను. కొద్దిగా పసుపు వేస్తున్నా, కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా, కొద్దిగా నూనె పోస్తున్నా. పసుపు ఉప్పు నూనె పీతలకు పట్టేలాగా బాగా కలుపుతాను. బాగా ఉడికినాయి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. పీతలు అయితే బాగా ఉడికాయి నూనెలో. దించి పక్కన పెడుతున్నా. బిర్యానీ చేయడం కోసం పాత్రనే పొయ్యి మీద పెడుతున్నా. పాత్ర కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, బిర్యానీ మసాలాలు వేస్తున్నా. దూరం ఉంది. బిర్యానీ మసాలా కాగింది, ఎర్రగడ్డలు వేస్తున్నా. ఎర్రగడ్డ ముక్కలు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. కొత్తిమీర పుదీనా వేస్తున్నా. టమాటాలు మెత్తబడ్డాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా నూనెలోనే ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న పీతల్ని మసాలా వేస్తాను. మసాలాలన్నీ పీతలకు పట్టేలాగా కలుపుతాను. పీతలైతే బాగా ఉడికాయి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర దోరగా వేయించి పొడి చేసుకుని ఈ పొడులన్నిటిని పీతలల్లో వేస్తాను. మసాలా పొడులన్నీ పీతలకు పట్టేలాగా కలుపుతాను.
పీతలకి మసాలాలన్నీ బాగా పట్టుకున్నాయి. ఇప్పుడు కొలత నీళ్ళు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. ఇసురు రావడం కోసం మూత పెడుతున్నా. ఇసురు బాగా కాగింది. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇసుట్లో వేస్తాను. భలే వాసన వస్తుంది అక్క, అమ్మంగా వస్తుంది వాసన. బిర్యానీ వాసన వస్తుంది. బిర్యానీ అవ్వకముందే బిర్యానీ వాసన. బియ్యం అయితే బాగా నానాయి, 1 గంట బాగా నానాయి. మనకి బియ్యం వేయగానే అన్నం అయిపోద్ది. బిర్యానీ ఇసుట్లో బియ్యం బాగా కలిసేలాగా కలుపుతాను. ఉప్పు ఇప్పుడే చూస్తాను, మళ్ళీ నీళ్ళు ఇంకిన తర్వాత చూడలేను. ఉప్పు మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కారం కూడా లిమిట్గా వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు తినేటప్పుడు అనే కారంతో అల్లాడకుండా కొంచెం లైట్గా తగ్గించేసాను మసాలాలన్నీ మా పిల్లలు తినడానికి కోసం. కూర చేస్తున్నా కారంగా, కారం తక్కువైతే కూర కలుపుకొని తింటే సరిపోద్ది అనమాట. ఇంకా మూత అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్, ఎంటకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో, ఎట్లా టేస్ట్ ఉందో చెప్పడానికి మా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు వచ్చేస్తున్నారు. ఏం బిర్యానీ? ఇంగ్లీష్లో ఏమంటారా? ఇంగ్లీష్లో వావ్, అబ్బా పీతగా ఉందిరా. ఊరే నాకు గిట్లు లేవా? ఇది పెద్ద ఎంటకాయ. ఎందుకు రూపా మొత్తం రైస్ ఉన్నట్టుందా? మొత్తం ఎంటకాయలు ఉన్నట్టుండగా చాలా. తిను. ఈ మధ్య అంతా పత్తాలలో ఉన్నాడు. మా పెద్ద బాబు కావేరీలు వచ్చి పాపం కావేరీలు వచ్చినప్పుడే అన్ని వంటలు చేసుకొని తిన్నాం. కొన్ని చెయ్యిలు ఆపేసాం. కొన్ని నిజం. స్టార్ కాదు, అది పువ్వు. అది స్టార్ పువ్వు. అది మీరు నవ్వలేకపోతే అమ్మందరా. అమ్మ దేని వదిలిపెట్టదా? తీసి 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 దబర పక్కకి. అంటే బాబు ఇంకొక ఎంటకాయ వేసుకుంటున్నావా? చాలు. ఇంకో కూరలో కూడా ఎంటకాయలు. కొంచెం కొంచెం ఊడిపోతుంది. అమ్మేస్తుంది కూర. సరే నీకేంలే పెరిగా. అబ్బి పెరిగాయి. అబ్బి కారం తినడు. కూర ఒక్కటే కొంచెం పోసి తర్వాత పెరిగేసి పెరుగు నమ్మకాయ పిండుకున్నా. ఇదిగో ఆల్రెడీ ప్లేట్ దాచి పెట్టుకున్నా నమ్మకాయ. నీకా జనా పెరుగొద్దా? పెరుగు కూడా అబ్బి పెరుగు కావాలంట. నీకా? ఇదిగో ఇది
పెరుగు పాయసం మందల నాది కూడా పెద్ద గట్ట అందరికన్నా పెద్ద గిట్ట అందుకన్నా అది పెట్టి ఆనియన్ నిమ్మకాయలు నిమ్మ దెబ్బలు ఆనియన్ అయ్యి ఏంది వంట మనిషి సర్వే బాగా చేయట్లేదు కొంచెం భయం పెరుగు ఇదిగో జాను ఇదిగో ఇంకోటి కూడా ఈడు జాన వద్దు నీగా దాని నిమ్మకాయ తీసుకో అన్నా నిమ్మకాయ పెట్టేసుకో అన్నాడు. పెరుగు భయం కొంచెం పోసుకో అంటువా కొంచెం అది అది కొంచెం ఉట్టుగా తినాలి, ఫస్ట్ ఉట్టుగా తింటే అప్పుడు దాని రుచి తెలియాలి మనకి. ఫ్రెండ్స్ ఎండకాయ బిర్యానీ అయితే ఎలా ఉందో చెప్తామండి. నిమ్మకాయ నిమ్మకాయ మెత్తన ఉంది కారం ఉంది, ఆ? కారం ఉంది. ఎండకాయ బిర్యానీ ఎండకాయ లాగా ఉంది. మా చిన్నబాబు ఎక్కువ ప్రయోగాలు చేస్తాడు. కారం లేదురా, అసలు పెరుగు వేయవద్దా? అదిగా పెరిగేసుకుంటారా, పట్టు పెరిగేసుకో. పెట్టునుంది బాగుంది అదుర్స్ అదుర్స్. నిమ్మకాయ పెన్నాగానే సూపర్ నిజం. నిమ్మకాయ 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 పెండంగానే టేస్ట్ వేరే లెవెల్. హ్యాపీ. ఈరోజు కడుపు నిండా తినేచ్చా. ఒకసారి ఒక ముద్ద. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఎట్టందా నిమ్మకాయ, అందులో ఆనియన్. 5 స్టార్ హోటల్లో తింటున్నట్టుంది కూర్చొని ఫ్యామిలీతో. ఓమా బిర్యానీ కొంచెం బిర్యానీ తను తిను మనవా, ముందు తిను. తీసుకో, నాకు కావాలి. అయిపోయింది అప్పుడే 2 ముద్దలే. బాస్మతి రైస్, మసూరా బియ్యం, ఈ పీతలు ఫ్రెష్గా దొరికిన పీతలు, అలాగే దాంట్లో మళ్ళా పీత కర్రీ. హోటల్లో తిన్నట్టుంది. హోటల్లో ఉన్నాక అన్నం అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా ఇది కురుకు చెప్తా. అది స్ట్రాంగ్గా ఉంటుంది బిల్ల. అదిగో సైడ్లో వేసుకోవాలి. ఈరోజు మాత్రం చాలా చాలా బాగుందండి. సౌండ్ మామూలుగా లేదు. ఇంట్లో అడుగుతుంటే పక్కింట్లో వినిపిస్తుంది. అది చెప్పు చిన్నప్పుడు మళ్ళీ చెప్తాడులే. అన్నం తినండి ముందు, మళ్ళీ అన్నం తినేసిన తర్వాత మనం మాట్లాడుకుంటారు. బిర్యానీ తక్కువైపోయింది, ఎంటకాయలు ఎక్కువైపోయినాయి. ఎందుకు బాగా చేసావా? కొన్ని కూర చేస్తుంటే కొన్ని చేసాం కూర. చేసామయ్యా. గో ఇంకా ఉన్నాయి నవరాలు తింటే. చిన్న పని, మంచి పని. ఎత్తుకపోయి అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి చేద్దాం. బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఏమా మూలిగడా తుపాకే ఏమా మూలిగడా బాయ్. ముందు ముద్దయ్యి అంటుంది. నీకే నిగ్గునేస్తా. పెట్టలేదు.